राधा माधव कुंज बिहारी। गोपीजन वल्लभा गिरिवर धारी। गोपीजन वल्लभा गिरिवर धारी। श्रीपति बुक। यशोदानंदन व्रज जन रंजना। यशोदानंदन व्रज जन रंजना। यमुना तीरा वनचारी। यमुना तीरा वनचारी। जय राधा माधव कुंज बिहारी। गोपीजन वल्लभा गिरिवर धारी। गोपीजन वल्लभा गिरिवर धारी। यशोदानंदन व्रज जन रंजना। यशोदानंदन व्रज जन रंजना। यमुना तीरा वनचारी। यमुना तीरा वनचारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र सदश्री श्रीमदभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र सदश्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री श्री राधा कृष्ण गोप गोपी गो श्याम कुंड राधा कुंड गिरी गोवर्धन की जय। वृंदावन मथुरा धाम की जय। नवद्वीप मायापुर धाम की जय। गंगा मैया यमुना मैया की जय। भक्ति देवी की जय। तुलसी देवी की जय। श्री वराह देव आविर्भाव तिथि महोत्सव की जय। समवेत भक्तविंद की जय। निताय गौर प्रेमानंदे हरि हरि। नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते जय पताक स्वामिने नामिने।
नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिते नाम्ने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। Today we are reading Srimad Bhagavad Gita as it is chapter 9, the most confidential knowledge, text 11. ఈరోజు మనము భగవద్గీత యథాతథము చదువుతున్నాము. అధ్యాయం 9, పరమ గుహ్య జ్ఞానము, శ్లోకం సంఖ్య 11. అవజానంతి మాం మూఢాః మానుషిం తనుం ఆశ్రితం పరం భావం అజానంతః మమ భూత మహా ఈశ్వరం అవజానంతి మామ మూఢా మానుషీం తనుమాశ్రితం పరమభావమజానంతో మమ భూతమహేశ్వరం అవజానంతి మామ మూఢా మానుషీం తనుమాశ్రితం పరమభావమజానంతో మమ భూతమహేశ్వరం. So you can read the word by word meaning, translation and some purport. అవజానంతి అపహసింతురు మాం నన్ను, మూఢా అజ్ఞానులు, మానుషీం మానవ రూపమున, తనుం దేహమును, ఆశ్రితం గ్రహించిన వానిని, పరం దివ్యమైన, భావం స్వభావమును, అజానంతః ఎరుగని వారై, మమ నా యొక్క, భూతమహా ఈశ్వరం సకల జీవులకు ప్రభువునైన. భావము భాష్యము ఇచ్చినది అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు. భావము: సర్వమునకును పరమప్రభువైన నా దివ్యత్వమును వారెరుగక నేను మానవ రూపమున అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. భాష్యము: ఈ అధ్యాయమునందలి ఇతర శ్లోకముల వివరణలననుసరించి మానవ రూపమున అవతరించినప్పటికీ దేవాదిదేవుడు సామాన్య మానవుడు కాడని స్పష్టమగుచున్నది. వాస్తవమునకు సమస్త విశ్వపు సృష్టి స్థితి లయములను గావించు శ్రీకృష్ణ భగవానుడు సాధారణ మానవుడు కాజాలడు. అయినను శ్రీకృష్ణుడు కేవలము శక్తివంతుడైన మానవుడే గాని అంతకు మించి ఏదియును కాడని భావించు మూర్ఖులు కలరు. కానీ వాస్తవమునకు బ్రహ్మ సంహిత యందు నిర్ధారింపబడినట్లు శ్రీకృష్ణుడే ఆదిదేవుడు మరియు దేవాదిదేవుడు, ఈశ్వర పరమః కృష్ణ. వాస్తవమునకు నియంత్రించడి ఈశ్వరులు అనేకులు గలరు. వారిలో ఒకరికంటేనూ ఒకరు అధికులుగా నున్నట్లు కనిపింతురు. భౌతిక జగత్తునందలి సామాన్య లౌకిక కార్యములందు కూడా మనము ఒక అధికారిని,
అతని పైన ఒక కార్యదర్శిని, అతని పైన ఒక మంత్రిని, అతని పైని ఒక అధ్యక్షుని చూచుచుందుము. వారందరూ తమ పరిధిలో నియంతలైనను మరొకని చేత నియంత్రింపబడుదురు. కానీ బ్రహ్మ సంహిత యందు శ్రీకృష్ణ భగవానుడు పరమ నియంత అయిన పరమేశ్వరుడని చెప్పబడినది. భౌతిక మరియు ఆధ్యాత్మిక జగత్తులో నిశ్చయముగా అనేక మంది అధికారులు కలరు. కానీ శ్రీకృష్ణుడు మాత్రము పరమేశ్వరుడు, ఈశ్వర పరమః కృష్ణ, మరియు అతని దేహము సచ్చిదానందమయ్యనది, అనగా అభౌతికము. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయతః పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తబృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Today we are celebrating appearance day of Lord Varaha. ఈరోజు మనము వరాహ దేవుడి అవతారము ఆవిర్భవించిన రోజు జరుపుకుంటున్నాము. There are many incarnations of the Lord. భగవంతుడికి చాలా అవతారాలు ఉన్నాయి. Actually this word, English word incarnation, is not a very correct word. The real word, the proper word is avatar. ఆంగ్లంలో ఉన్న పదము ఇన్కార్నేషన్ అనేది సరైన పదం కాదు. సరైన పదము అనేది అవతారము. In Telugu, how do you speak avatar? అవతారం. They understand avatar. Okay, avatar is also in Telugu. So incarnation means some accepting some body, entering into some another body, that is incarnate. ఆంగ్లంలో ఇన్కార్నేషన్ అంటే ఒక శరీరాన్ని స్వీకరించడం. Whereas avatar means one who descends. అవతారము అంటే దిగి వచ్చేవారు. So actually Vedic understanding is that the Lord descends from a spiritual world to this world himself. వైదిక శాస్త్రాల అనుసారం మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడు ఆధ్యాత్మిక జగత్తు నుంచి దిగి ఇక్కడికి వస్తుంటారు భౌతిక ప్రపంచానికి. It is not that some impersonal energy accepts some material body and that is what we call as God, like Rama or Krishna or Varahadev. That is not the truth. కానీ ఇలా కాదు, ఇదొక నిరాకారంతో కూడిన శక్తి ఈ ఒక మానవ శరీరాన్ని స్వీకరించడం అనేది తప్పుడు అవగాహన. In Bhagavad Gita, Lord Krishna says, Ajopi sannabhyayatma bhutanam ishwaropi sam prakritim swamadhisthaya sambhavami atmamayaya. That means, Ajopi, though I am unborn. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ శ్లోకం చెప్తున్నారు, నేను నాకు జన్మ లేనప్పటికీ still I appear in this world as if I take birth. నాకు జన్మ లేనప్పటికీ నేను ఈ భౌతిక ప్రపంచంలో ఆవిర్భవిస్తాను, అది జన్మ తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. That means we should understand that his appearing in this world is not similar to our taking birth. శ్రీకృష్ణ భగవంతుడు ఇక్కడ
ఒక అవతారం తీసుకోవడం అనేది మనలాగా సాధారణ మనిషిలాగా జన్మ తీసుకోవడంతో మనం పోల్చకూడదు. How we can understand that? ఎలా మనం అర్థం చేసుకోవాలి ఇది? Lord Krishna says further, శ్రీకృష్ణ భగవానుడు తర్వాత చెప్తున్నారు, Avyayatma, that our body deteriorates with time, but his body does not deteriorate. మన శరీరము సమయంతో అది నశిస్తుంది, కానీ భగవంతుడి శరీరము అలాగా నశించదు. So, when Lord appears in this world, his body is not made up of panchabhuta. భగవంతుడు ఈ ప్రపంచం ఈ భౌతిక జగత్తులో ఆవిర్భవించినప్పుడు అది భగవంతుడి శరీరము పంచభూతాలతో నిర్మించబడదు. When spirit soul is born, then spirit soul accepts a material body made up of 5 elements. ఏదైనా జీవి జన్మించినప్పుడు ఆ జీవాత్మకు 5 పంచభూతాలతో కూడిన శరీరం లభిస్తుంది. But Lord, when he appears in his eternal spiritual form, which is not made up of 5 material elements, but which is spirit, all spirit. It is eternal, it is full of bliss, called Sat Chit Ananda. It is Sat Chit Ananda body, not material body. కానీ భగవంతుడు ఈ భౌతిక జగత్తులో ఆవిర్భవించినప్పుడు తన పూర్తి సచ్చిత్ ఆనంద విగ్రహ రూపమైన శరీరంతో ఆవిర్భవిస్తారు. So we get that description of how Lord Krishna, when he appeared with as in 4-handed form, with helmet, with all the ornaments. So we cannot expect anyone born with material body to be born like that. శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తులో ఆవిర్భవించినప్పుడు మన శాస్త్రంలో చెప్పబడింది 4 చేతులతో ఇంకా రకరకాల ఆభరణములతో ఒక కిరీటంతో ఆవిర్భవించారు. సాధారణ మనిషి ఇలాగా జన్మ తీసుకోరు. And we hear the description that when Lord appeared, all the demigods, they came there to offer obeisances. ఇంకా శ్రీకృష్ణ భగవంతుడు ఆవిర్భవించినప్పుడు అందరూ సకల దేవతలు కూడా అతనికి ప్రణామాలు అర్పించడానికి అక్కడ విచ్చేశారు. And immediately Lord started conversing with Vasudev and Devaki. వెంటనే శ్రీకృష్ణుడు అక్కడ వసుదేవులతో దేవకితో సంభాషణ మొదలు పెట్టారు. And Devaki Vasudev requested the Lord that kindly appear in the 2-handed form, because they were afraid that this Kamsa will come soon and recognize that you are Vishnu and he wants to kill you. అప్పుడు దేవకి వసుదేవులు శ్రీకృష్ణుని మీరు ద్విభుజ రూపంలో దర్శనం ఇవ్వండి, లేకుంటే ఇక్కడ కంసుడు విష్ణు అని మీరు తెలిస్తే చంపడానికి వస్తారు అని వాళ్ళు భయపడ్డారు. And then we see that all the doorkeepers, they suddenly felt excessive sleep, and they all went to sleep, and then all the doors of the prison house opened. So all these things are not possible with the birth of an ordinary child. ఇంకా అక్కడ కర్మాగారంలో ఉన్న ద్వారపాలకులందరూ ఎంతో మత్తులోకి లోనై నిద్రలోకి జారుకున్నారు. ఆ కారాగారంలో ఉన్న ద్వారాలన్నీ తెరుచుకునబడినాయి అవంతటక అవే. ఇది సాధారణ మనిషి జన్మ తీసుకున్నప్పుడు ఇట్లాంటి పరిస్థితులు మనం చూడలేము. So Lord Krishna in that shloka he says, Ajopi san avyayatma bhutanam ishwaropi san. Though I am the Ishwara, controller and the origin of everything, still I take birth in this material world. I come again and again in this material world. శ్రీకృష్ణుడు ఈ భగవద్గీతలో ఈ శ్లోకంలో చెప్తున్నారు, నేను పరమ నియాంత్రికుడు అయినప్పటికీ ఈ భౌతిక ప్రపంచంలో నేను జన్మ తీసుకుంటాను అని. And how do I come? Krishna himself says, Prakritim swam adhisthaya. I come by my own potency. I am not forced to come, but my own sweet will, utilizing my own energy, I appear in this world. ఇంకా శ్రీకృష్ణుడు
శ్రీకృష్ణుడు ఎవరో నిర్దేశించినందుకు ఆ, శ్రీకృష్ణుడు ఇక్కడ ఆవిర్భవించరు. తన స్వతహాగా తాను తాను నిర్ణయించుకున్నట్లు తాను ఇష్టపడినట్లు ఆవిర్భవిస్తారు. So, but there are many people who don't accept at any cost that there can be God. కానీ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏది ఏమైనప్పటికీ భగవంతుడు ఉన్నాడనే వాళ్ళు నమ్మరు. Rather, they feel very strong urge to prove to everyone that there is no God and we are all ourselves can control this material nature and make our life comfortable, happy in our own way, and there is no such entity called God. అంతేకాకుండా వాళ్ళు ఇంకా ప్రచారం కూడా చేస్తారు, భగవంతుడు అసలు లేడని ఇంకా నిరూపించడానికి కూడా ప్రయత్నిస్తారు. మరియు ఈ భౌతిక జగత్తుని మనం నియంత్రించవచ్చు, మనము సౌకర్యాలన్నీ కల్పించుకొని ఇక్కడ జీవించవచ్చు అని వాళ్ళు చెప్తుంటారు. And one of the purpose of the Lord in coming here is to make people like us understand that how they are wrong and their destination is death and naraka after that. భగవంతుడు ఇక్కడ ఆవిర్భవించడానికి ఒక ఉద్దేశము ఏమిటంటే ఇట్లాంటి వాళ్ళు వారి వ్యాఖ్యానాలని తప్పని చెప్పడానికి, మరియు వాళ్ళ అంతిమంగా వాళ్ళు చనిపోవాల్సి వస్తుందని, తర్వాత నరకానికి వెళ్ళవలసి వస్తుందని చెప్పడానికి కూడా భగవంతుడు ఆవిర్భవించడానికి ఒక ఉద్దేశము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. లార్డ్ కృష్ణ సేస్ దట్ why he comes to reestablish dharma. భగవంతుడు శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు, ఎందుకు ఆవిర్భవిస్తాను నేను అంటే ఆ ధర్మాన్ని స్థాపించడానికి. So demons or people who are godless is not just godless, but they are very eager to establish or to tell everyone, to propagate that there is no God. So Lord comes to refute or to establish that they are wrong and to establish dharma, that yes, there is God and we are his servant and our natural position is to serve him. అసురులు ఇలాగ ప్రచారం చేస్తుంటారు భగవంతుడు లేరని. భగవంతుడు ఆవిర్భవించి వారందరూ తప్పు అని నిరూపించి, మరియు భగవంతుడు మనమందరము భగవంతుడి సేవకులమని అన్న విషయాన్ని స్థాపించడానికి భగవంతుడు ఆవిర్భవిస్తుంటారు. That he does only for helping us. He has himself nothing to gain by proving that he is God. భగవంతుడు ఇక్కడికి వచ్చి తనంతకు తాను నిరూపించుకొని భగవంతుడని నిరూపించుకోవడం వల్ల అతనికి ఒరిగేది ఏమీ లేదు. కానీ ఇది మనకి సహాయం చేయాలని మాత్రమే భగవంతుడు ఆవిర్భవిస్తుంటారు. Like if in a prison or in an asylum where mad people are kept, if some mad person is saying, I don't accept that Modi, there is anybody like Modi. So Modi is not affected by that. ఒక కారాగారంలో ఒక పిచ్చి వాళ్ళు ఉండే నివాసంలో ఎవరైనా ఒక పిచ్చివాడు నేను అంగీకరించను మోడీ అనే వ్యక్తి ఉన్నాడు అంటే అతను చేసే వ్యాఖ్యానాల వల్ల మోడీ ఏమీ ప్రభావితం చెందరు. But till we don't realize our real position, who we are, what is our relationship with the God, with Supreme Person, and why we have been sent here, why we are suffering, till we don't understand this, we will continue rotating in this cycle of birth and death again and again and again. నిజానికి మనం ఎవరు, మన నిజస్థితి ఏమిటి అని తెలుసుకోనంత వరకు, మన ధర్మం ఏమిటి అని తెలుసుకోనంత వరకు మనము ఈ జన్మ మృత్యు చక్రంలో తిరుగుతూనే ఉంటాము. Therefore, Lord being merciful to us, he comes himself to help us understand that he exists and who he is and what is our relationship with him. All these things
to explain us, to make us understand, he comes. అందుకే భగవంతుడు మనకి ఇవన్నీ విషయాలు అర్థం చేయించడానికి, భగవంతుడు ఎవరు, మన ధర్మం ఏమిటి అనేవి అన్ని మనకి తెలియపరచడానికి చాలా కరుణతో భగవంతుడు ఆవిర్భవిస్తారు ఈ భౌతిక And జగత్తు. when he comes, he paritranaya sadhunam vinashyaya cha dushkritam. He comes and he kills the miscreants, but even killing the miscreants is also mercy shown to those miscreants. భగవంతుడు ఆవిర్భవించినప్పుడు మూర్ఖులని వధిస్తారు, కానీ మూర్ఖులను వధించడం కూడా భగవంతుడి యొక్క కరుణనే వారిపైన. Like we will see in the instance of Hiranyaksha and Hiranyakashipu, how though they were killed by the Lord, but because of their absorption in the Lord, thinking always him to be his enemy, that thought purified them to the extent that they also got moksha, liberation. మనం హిరణ్యాక్ష హిరణ్యకశిపు విషయంలో చూడవచ్చు, వారు భగవంతుడికి శత్రువులుగా ఉన్నను వారు భగవంతుడి యొక్క ధ్యానంలో నిమగ్నమైనందున వారు శత్రుత్వంతో ఉన్నా కూడా వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి మోక్షము లభించింది. So what to speak of others who, hearing these pastimes, they develop natural affection for the Lord, they surrender to the Lord. Just we can imagine how much benefit they will get, what will be their destination. ఇలా శత్రువులుగా వర్తించిన వారికే మోక్షం లభిస్తే మరి భగవంతుడిని ప్రేమతో లీలలు వినిన వారికి, సేవ చేసిన వారికి వాళ్లకు ఎటువంటి విధమైన లక్ష్యం ఉంటుందో లభిస్తుందో మనము ఊహించవచ్చు. So this Varaha appearance, actually this is a very, very, today presently we are in Kali Yuga, but this is an instance which happened lakhs and lakhs of years ago in Satyuga. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము, కానీ వరాహ ఆవిర్భవం అనేది లక్షల కొలది సంవత్సరాల క్రితము సత్యయుగంలో జరిగింది. సో Diti, daughter of Prajapati, she was married to Kashyap Muni, very early sages in the beginning of creation, Brahma and his sons, and so we are talking of that ancient time. లక్షల కొలది సంవత్సరాల క్రితము ప్రజాపతి కూతురైన దితి కశ్యప మునితో వివాహం జరిగింది. So Diti delivered two sons, namely Hiranyakashipu and Hiranyaksha. దితికి రెండు కుమారులు జన్మించారు, హిరణ్యకశిపు మరియు హిరణ్యాక్ష. Kashyap Muni, being a very enlightened soul, he predicted that these two persons born will be great demons and a source of great disturbance for everyone. కశ్యప ముని ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో పురోగమించిన వ్యక్తి కాబట్టి అతను ముందే చెప్పగలిగారు, ఈ ఇద్దరు కుమారులు ఎంతో బాధని తెస్తారు, వీళ్ళు రాక్షసులుగా ప్రవర్తిస్తారు అని అతను ముందే ప్రకటించారు. So even when they were in the womb of their mother, so many inauspicious signs started appearing all over the universe. ఇద్దరు కుమారులు దితి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నో అపశకునములు ఈ సమస్త సృష్టి యందు కనిపించాయి. There was darkness, the sun was not glowing properly, and there were thunderstorms, and seasons were just not happening at the right time. So many inauspicious things were visible to everyone and also to demigods. ఇంకా అంతటా అంధకారం కనిపించడము, ఇంకా ఈ కాలాలు క్రమక్రమంగా రాకపోవడము, ఇంకా ఇలా చాలా రకములైన అపశకునములు కనిపించాయి. So finally they were born, and soon they became very strong, stout, like a steel framed body, and very tall, touching the sky. ఇంకా తొందరగా అప్పుడే వాళ్ళు జన్మించారు. జన్మించిన తర్వాత వాళ్ళు చాలా దృఢంగా
ఉక్కు శరీరంతో ఇంకా చాలా పొడవుగా ఆకాశాన్ని అంటే ఇంత పొడవుగా వాళ్ళు తయారయ్యారు. And Hiranyakashipu, he also worshipped Brahma, and he got the boon that he will not be killed by any human being or any animal, or in the daytime or in the night time, inside the house, outside the house. Like that, he got practically the boon that he will not be killed by anyone. ఇంకా హిరణ్యకశిపు బ్రహ్మదేవుడిని పూజించి ఇంకా వరం పొందారు. నేను పగటిపూట చనిపోను, నేను రాత్రిపూట చనిపోకూడదు, నేను ఇంటి బయట చనిపోకూడదు, ఇంటి లోపల చనిపోకూడదు, ఇలా మనిషితో చంపబడకూడదు, పశువులతో చంపబడకూడదు, ఇలా చాలా ఇంకా ఆచరణపూర్వకంగా చూస్తే అసలు నేను చనిపోకూడదు అనేంత వరాన్ని పొందారు. And Hiranyaksh, his younger brother, he was his assistant. So both of them fearlessly started roaming everywhere in the universe and terrifying everyone. ఇంకా హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుకి సహాయకుడిలాగా ఇంకా వారు మొత్తం జగత్తుని భయభ్రాంతులు చేస్తూ అంతటా తిరగడం మొదలుపెట్టారు. So they will go to demigods and invite them for fight, and because by nature the demons, anybody who is worshipping God, they are against them. ఇంకా వాళ్ళు దేవతల దగ్గరికి వెళ్తారు, యుద్ధాన్ని చేయడానికి ఆహ్వానిస్తారు. ఎందుకంటే దేవతలకి అసురులకి దేవతలకి ఎప్పుడు శత్రుత్వం అనేది ఉంటుంది. And because their goal is to just enjoy, and they don't care about sins, so they just recklessly just do whatever they want, because they think there is no one who is seeing. So they generally just create disturbance, showing their power and exploiting everyone. ఇంకా వాళ్ళకి ఇంద్రియ భోగం తప్పితే వాళ్ళకి ఇంకా ఏం తెలియదు, కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా తిరగడము, ఇంకా అన్ని కలతలు చెందించడము మొదలుపెట్టారు. ఈశ్వరోహం అహం భోగి, I am actually God, I am in control, so everybody should serve me because I am most powerful, therefore everyone should serve me. That is how they think. నేనే భగవంతుణ్ణి, నేనే శక్తివంతుణ్ణి, నేనే నియంత్రికుడిని, కాబట్టి అందరూ నాకే సేవ చేయాలి అన్న భావంతో వాళ్ళు ఉండేవారు. And because they don't accept the existence of God or any purpose behind existence from the God, they just want to exploit material nature. వాళ్ళు భగవంతుడు ఉన్నాడని నమ్మరు, ఇంకా ఈ సృష్టి ఎందుకు ఉందో వాళ్ళకి తెలియదు, కాబట్టి ఈ భౌతిక జగత్తులో ఉన్న అన్నిటిని భోగించడానికి దుర్వినియోగం చేయడం చేసేవారు. So because of that, what happened at that time, this whole earth planet, it actually got displaced from its position and sunk into Garbhodak ocean. కాబట్టి అప్పుడు ఈ displaced from its position. ఈ భూగోళం అంతా కూడా తన స్థితి నుంచి వైదొలిగి అది గర్భోదక మహాసాగరంలో పడిపోయింది. So there are 14 planetary systems, we are in the middle, and then there is a whole universe is filled half with a ocean called Garbha ocean. 14 లోకాలు ఉన్నాయి, మనము మధ్యలో ఉన్నాము, అక్కడి నుంచి పడిపోయి అది గర్భోదక మహాసాగరంలో పడిపోయింది. So today also we see that being possessed of such asuric demonic mentality, people today also are just, they don't believe in anything, any scriptures, any pious activity, they don't consider anything sinful or pious, and they just want to exploit mother nature. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనం చూడొచ్చు, ఎంతో మంది అసుర భావంతో ఉన్నారు, వారు ఏది కూడా నమ్మరు, శాస్త్రాన్ని, భగవంతుణ్ణి. ఇక్కడ భౌతిక జగత్తులో ఉన్న అన్నిటినీ వాళ్ళు
బాగా ఇంద్రియ భోగంలో వినియోగించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. They are very eager to propagate that ultimately we have seen everything comes by chance, everything comes by chemicals. Philosophers are there like Darwin, who through their philosophies they want to prove that actually everything has evolved just by laws, by this blind material laws, and there is no God. It's just foolishness. It's all mythology. It's just superstition. ఇంకా చాలామంది తత్వవేత్తలు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారు అంటే ఈ ఈ జగత్తు అంతా అదంతకు అదే వచ్చింది, ఇంకా భగవంతుడు అనేవారు ఏం లేదు అని వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. So what we see today are the small miniature Hiranyaksha, Hiranyakashipus, small. కాబట్టి ఇప్పుడు మనం చూసే ఈ ఆధునిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు చిన్న చిన్న హిరణ్యకశిపులు, హిరణ్యాక్షులు అని చెప్పవచ్చు. But the mentality is similar. కానీ వాళ్ళ హిరణ్యకశిపు, హిరణ్యాక్షుడి స్వభావమే వారికి కూడా ఉంది, తక్కువ మోతాదులో. So this because of Hiranyaksha's and Hiranyakashipu's activity, the Mother Earth sunk down, and Hiranyaksh will go to all demigods, will defeat them. He was just creating disturbance throughout the universe. కాబట్టి ఈ ఇద్దరి రాక్షసుల వల్ల ఈ ప్రపంచం అనేది ఈ ప్రపంచం అనేది గర్భోదక సాగరంలో పడిపోయింది. ఇంకా ఎందుకంటే వాళ్ళు అన్ని చోట్ల కూడా కలత చెందించారు. Because all demigods, they wanted to defeat them. They were saying, come, we want fight. Who can fight? So they wanted to prove that actually by our intelligence we have asked the boons and we have understood the whole nature, so we have actually become God. So we have become God. కాబట్టి వాళ్ళు అందరినీ ఆహ్వానిస్తున్నారు మాతో యుద్ధం చేయడానికి అని. అంటే వారి అవగాహన ఏమిటంటే, మేము అంతా ఈ భౌతిక ప్రపంచాన్ని చూసాము, మేము అన్ని వరాలు తెచ్చుకున్నాము, కాబట్టి ఇప్పుడు అందరినీ ఓడించి మేమే భగవంతుడిని అయినాము అని వాళ్ళు భావించారు. They have become God means they want to say that actually there is nothing like God. It's up to you. If you have courage, if you are smart enough, you can become powerful, supreme powerful. That's all. There is no fixed person called God. It's up to us. We can become powerful, and that's it. వారు నేనే భగవంతుడు అని చెప్పడంలో వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, ఇంకా నిజానికి భగవంతుడు లేడని, ఇక్కడ ఎవరికైతే శక్తి ఎక్కువ ఉందో వాళ్ళే అందరినీ ఆక్రమించుకొని ఓడించి ఎవరికి ఎక్కువ శక్తి ఉంటే వాళ్ళే భగవంతులు అవ్వచ్చు అని నిరూపించుతున్నారు. And one day we can become so powerful by our intelligence that we can stop death also. ఇంకా వారు చెప్పడం ఏమిటంటే, ఒకరోజు మనము అత్యంత శక్తివంతంగా అయ్యి ఇంకా మనకి చావు అనేది కూడా లేకుండా అవ్వగలము అని. Because ultimately this birth, this death, everything is just happening because of this workings of material nature. So if we understand these workings, we can adjust them, change them in a way that we can do whatever we want. వారి అవగాహన ఏమిటంటే, ఈ భౌతిక జగత్తు ఎలా పనిచేస్తుంది అంతా తెలుసుకుంటే, మొత్తం ఈ భగవంతుడు లేడని చెప్తారు కాబట్టి వాళ్ళు ఈ భౌతిక జగత్తు ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుంటే దాన్ని మనము అడ్జస్ట్ చేసేసి మనం ఎప్పుడు చావు లేకుండా ఉండగలుగుతామని వాళ్ళు నిరూపించాలని ప్రయత్నించారు. So practically today with the modern scientific advancement, technological advancement, the atheistic people are getting a lot of power that yes, you see now science has done this, science has done that, which was not possible previously. So therefore it is very much possible, rather it is very clear that actually there is no God, and by science actually we can conquer nature. That means science is God. కాబట్టి ఇప్పుడు ఉన్న ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఇదే భావనతో ఉన్నారు. చూడండి, ఇప్పుడు మేము అవి కనుక్కున్నాము కాబట్టి ఈ ఆధునిక శాస్త్రమే భగవంతుడితో సమానమని, ఇంకా మేము ఏదో ఒక రోజు చావు లేకుండా అవ్వగలుగుతామని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. We can manipulate all the material nature. If we want, even gender we can change. Nowadays they want to change the gender also. If you want to be man, you become man. If you want to be women, you become women. Whatever you want, you can do anything. Just
So that is demoniac mentality. ఇప్పుడు ఈ భౌతిక జగత్తును మనకి ఏ విధంగా కావాలంటే అలా మార్చుకోవచ్చని ప్రయత్నిస్తున్నారు. మన లింగ మార్పిడి కూడా వాళ్ళు చేయాలని, స్త్రీలు పురుషులుగా మారడం, పురుషులు స్త్రీలుగా మారడము, ఇలాగా అన్ని విధాలుగా ఈ భౌతిక జగత్తుని వాళ్ళు పనిచేసే విధానాన్ని మార్చాలనుకుంటున్నారు. సో a very perfect example of that in the previous time was this Hiranyaksha. So he was going everywhere. Who can fight with me? Who can defeat me? Come. He was challenging everyone. ఇప్పుడు ఉన్న శాస్త్రవేత్తలు లాగా అప్పట్లో హిరణ్యకశిపు హిరణ్యాక్షులు ఉన్నారు. వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళేవారు. మాతో ఎవరు యుద్ధం చేయగలుగుతారు అని వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని ఓడించి మేమే శక్తివంతులమని వాళ్ళు స్థాపించుకోవడం మొదలుపెట్టారు. సో ఫైనలీ హీ డోవ్ ఇంటు ద ఓషన్ అండ్ వెంట్ అప్ టు ద వరుణ లోక అండ్ ఛాలెంజ్ ద వరుణ. ఓ యు కమ్ ఐ వాంట్ ఫైట్. కాబట్టి అతను కింది లోకానికి వెళ్ళి వరుణ లోకానికి వెళ్ళి సవాలు విసిరారు, నాతో యుద్ధంకి చేయగలుగుతావా అని. సో వరుణ సెడ్, యు సీ ఐ యామ్ నౌ ఓల్డ్, retired, so otherwise in my younger days I would have accepted your challenge, but don't worry, there is Vishnu who will give you not only just fight but he'll be rip you apart. వరుణుడు చెప్పారు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నేను ఇప్పుడు అన్ని బాధ్యతల నుంచి విముక్తి చెందాను, నేను ఇప్పుడు నీతో యుద్ధం చేయలేను, కానీ విష్ణు ఉన్నారు, అప్పుడు విష్ణు మీతో యుద్ధం చేస్తారు, మిమ్మల్ని వధిస్తారు కూడా అని చెప్పారు. He said, okay, tell me where is he? అప్పుడు అతను చెప్పారు, విష్ణు ఎక్కడ ఉంటారు అని అడిగారు. All you demigods, you always talk about Vishnu. Today I will kill that Vishnu so that all of you are automatically killed by that. ఈ మీ దేవతలందరూ ఎప్పుడు చెప్తుంటారు విష్ణు అని, విష్ణు ఎక్కడున్నారో చెప్పండి, ఆ విష్ణుని నేను చంపేస్తాను అని అన్నారు. Because what they think that this, even if it is somebody called Vishnu, anyway he is also human being, so by killing him we can prove that he is not God. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే రాక్షసులు, విష్ణు అనేవారు ఒకరు ఉన్నా కూడా అతను కూడా ఒక మనిషి అనుకొని అతన్ని చంపేస్తే నేనే భగవంతుడు అని చెప్పవచ్చు అని వాళ్ళు అనుకుంటారు. So similarly the today's demons also in all different ways they want to refute Vedas, Shastras, everything done by dharma, everything, so that because they want to kill Vishnu, they want to kill devotional service, they want to kill, that is their objective. ఇప్పుడు ఈ ఆధునిక సమాజంలో ఉన్న శాస్త్రజ్ఞులు తత్వవేత్తలు కూడా చేసే పని ఇదే అన్నమాట. వాళ్ళు శాస్త్రాన్ని ఒప్పుకోరు, భగవంతుడు ఉన్నారని ఒప్పుకోరు, భక్తియుత సేవను ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళకి కూడా విష్ణుని చంపాలనే ప్రవృత్తి ఉంది. So this Hiranyaksh, he went to Narada and asked, I think you are close to Vishnu, tell me where is Vishnu. So he got the whereabouts of Vishnu, and so he was asking him where is he, and he was searching for Vishnu. హిరణ్యాక్ష నారదముని దగ్గరికి వెళ్ళి అడిగారు, ఎక్కడ ఉంటారు విష్ణు యొక్క తాలూకు ఏమిటి అని నారదముని నుంచి తెలుసుకున్నారు. So there suddenly he saw a very big boar carrying earth on its tusks. అక్కడ అతను పెద్ద ఒక సూకరముని చూశారు, మొత్తం ఈ జగత్తుని మోస్తూ. So he laughed, mocked at him. Oh, see, this Vishnu is running away, he is disguising himself in this form of boar. Wait, come today I will tell everyone that you are not God. అప్పుడు అతను హాస్యంగా చెప్పారు, విష్ణు పారిపోతున్నారు, మీరు అందరికీ నేను ఈ విధంగా చెప్తాను అని చెప్పారు. So because this earth had fallen into the Garbhak ocean because of the activities of this Hiranyaksh and Hiranyakashipu, so Lord lifted the earth, so he didn't pay heed to him first because he wanted to first put the earth back into its position. అయితే భగవంతుడు ఈ జగత్తు గర్భోదక సాగరం మహాసాగరం పడిపోయినందుకు దాన్ని ఈ జగత్తును తన నిజ స్థితిలో ఉంచడానికి వెళ్తున్నప్పుడు
ఈ రాక్షసుడి గురించి అంతగా పట్టించుకోలేదు. And after having fixed the earth in its original place, then the Lord accepted the fight with this Hiranyaksha. అప్పుడు ఈ జగత్తును తన స్థానంలో ఉంచిన తర్వాత అప్పుడు హిరణ్యాక్షుడితో యుద్ధానికి ఒప్పుకున్నారు. So all the demigods, everyone was watching because everyone was terrified by him for so many years, and they were all excited. What will happen now? ఇంకా అప్పుడు అందరూ దేవతలు వీక్షిస్తున్నారు ఏం జరగబోతుందని. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల వరకు ఈ హిరణ్యాక్షుడి వల్ల వీళ్ళందరూ కలతకి గురి అయ్యారు. ఇప్పుడు ఏం జరగబోతుందని వాళ్ళు ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నారు. So like a cat plays with the rat sometimes and plays for some time and just kills. So similarly, Lord just played with this Hiranyaksha for some time and just without any effort just killed him. ఎట్లయితే ఒక పిల్లి ఎలుకతో కొద్దిసేపు ఆడి చంపివేస్తుందో అలాగే భగవంతుడు హిరణ్యాక్షుడితో కొద్దిసేపు ఆట ఆడినట్లు చేసేసి సునాయాసంగా చంపివేశారు. So in this way, Lord in the form of death, he ultimately proves to these demons that they are not God and that he is God. ఈ విధంగా భగవంతుడు మరణ రూపంలో వచ్చి రాక్షసులని వధించి వాళ్ళు భగవంతుడు కారు నేను భగవంతుడు అని నిరూపిస్తారు. The demons see the Lord in the form of death. అసురులు భగవంతుణ్ణి మరణం రూపంలో చూస్తారు. How? ఎలాగా? Because whole life they spend telling there is no God, there is no God, there is no one in control, there is no one in control, but finally they are controlled by death. వాళ్ళు జీవితం మొత్తము వాళ్ళు ఏం చెప్తుంటారంటే భగవంతుడు అనేవారు నియంత్రికుడు అనేవారు లేరు అని ప్రచారం చేస్తుంటారు. చివరికి వారు భగవంతుణ్ణి మరణ రూపంలో దర్శించాల్సి ఉంటుంది. Of course no one wants to die. నిజానికి ఎవరికి చనిపోవాలని ఉండదు. These demons, these atheistic scientists also don't want to die. ఈ అసురులు ఇంకా ఆధునిక శాస్త్రజ్ఞులు వాళ్ళకి మరణించాలని ఉండదు. So if there is no God, as say the demons or the atheistic scientists, then they should stop death. భగవంతుడు లేరని మరి అసురులు ఈ ఆధునిక శాస్త్రజ్ఞులు చెప్తుంటే మరి వాళ్ళు మరణాన్ని ఆపివేయగలగాలి. But they have been trying for hundreds and hundreds of years, since the time of, not hundreds of years, for lakhs and lakhs of years, since the time of Hiranyaksha. But every single person, every single demon dies. ఈ అసురులు ఈ రాక్షసులు లక్షల కొలది సంవత్సరాల నుంచి ప్రయత్నించారు మరణాన్ని అధిగమించాలని. కానీ ప్రతి ఒక్క రాక్షసుడు ఖచ్చితంగా మరణించాల్సిందే. So death proves to them that God exists. ఈ మరణం అనేది వాళ్ళకి నిరూపిస్తుంది ఏమిటంటే భగవంతుడు ఉన్నాడని నిరూపిస్తుంది. Therefore Lord Krishna says in Bhagavad Gita, Mrityu sarva haraschaham, I am the death. కాబట్టి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నారు మృత్యు సర్వశ్చహరం, నేను మరణ రూపకంలో వస్తాను అని. If there is no God and everything is just this material nature, says the scientist, okay, so you have studied material nature, you say that you know everything, you have studied and you are sure there is no God, that means you know. And then if you know everything is just material nature, then why don't you just adjust little bit this material nature and stop your death? కాబట్టి మీకు ఈ భౌతిక జగత్తు ఎలా పనిచేస్తుందో అంతా మీకు అవగతమైనట్లయితే మరి దీన్ని సవరించి మరణం లేకుండా కాండి, మీరు మరణించకుండా వచ్చే పరిస్థితిని కల్పించండి. So this is one of the function of incarnations, that they prove to even demons that you are fools, you are idiots. ఇది భగవంతుడు యొక్క ఆవిర్భావంలో ఒక భాగము. ఏమిటంటే ఈ అసురులను వాళ్ళు మూర్ఖులు అని తెలియపరచడానికి ఒక ఉద్దేశము భగవంతుడు ఆవిర్భవించడానికి. And those who are confused, those who are still not clear, such pastimes help them to understand clearly that we are always controlled, we are never no one can become God always exists. ఇంకా ఎవరైతే సందిగ్ధ అవస్థలో ఉంటారో
ఎవరు భగవంతుడు ఏమిటి అనేది ఈ భగవంతుడు ఆవిర్భవించినప్పుడు ఆ లీలల ద్వారా వారు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు భగవంతుడు ఎవరు అని. And it is our prime duty to understand this important fact. ఇది మన ముఖ్య కర్తవ్యము ఈ నిజాన్ని ఈ సత్యాన్ని మనం తెలుసుకోవడము. If even though born in human form, we don't understand this most fundamental knowledge that there is God and we are dependent on him, we are servant, then our life is wasted. మనకి మానవ శరీరం లభించిన తర్వాత కూడా మనకు భగవంతుడు ఉన్నారు అనేది మనం తెలియకుండా మనము ఉంటే ఈ మన కర్తవ్యం అనేది ఏమిటి భగవంతుడి పట్ల అని తెలియకుండా ఉంటే ఇంకా మన మానవ జీవితాన్ని వృధా చేసినట్లే. We might earn lots of money, we might become very famous in this world, but if we have failed to understand who is God and what is our relationship with him, then ultimately we have just spoiled our life, we are unsuccessful. మనం ఎంతో ధనము సంపాదించవచ్చు, ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించవచ్చు, కానీ భగవంతుడు ఎవరో మనం తెలుసుకోలేకపోతే, భగవంతుడి పట్ల మనకున్న సంబంధం ఏమిటో మనం తెలుసుకోలేకపోతే ఇంకా మనము ఈ జీవితంలో ఏమి చేసినా కూడా మనం పూర్తిగా ఈ మానవ జీవితాన్ని వ్యర్థం చేసినట్లే. In Srimad Bhagavatam it is said, Parabhavastavada bodhajata yavanna jigyasata atmatattvam yavat kriyastavad mano vai karmatmakam yena sharira bandha. Till one has understood Atma Tattva, who is God, who he is, till then his life is wasted because he will continue cycle of birth and death. శ్రీమద్ భాగవతంలో ఈ శ్లోకంలో చెప్పబడింది, మనము ఎవరము, మన భగవంతుడు ఎవరు, మన కర్తవ్యం ఏమిటి అని తెలుసుకోలేకపోతే మనం ఈ జన్మమృత్యు చక్రంలోనే ఉంటాము. కాబట్టి ఈ జన్మని మనం మానవ జన్మని వృధా చేసినట్లే. But who is able to understand God in this life? Krishna says, Janma karma chame divyam evam yoveti tattataha tyaktva deham punarjanma naiti mameti swarjuna. If we understand God, his purpose of incarnation, our relationship with him, develop devotion to him, then we will not be forced to come again and again into this material world. కానీ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విధంగా ఒకరు భగవంతుడు ఎవరో అర్థం చేసుకుంటే, భక్తియుత సేవని ఆచరిస్తే అప్పుడు మళ్ళీ ఈ జన్మమృత్యు చక్రంలో తిరగవలసిన అవసరం లేకుండా ఉంటుంది. So therefore, Srimad Bhagavad Gita, Bhagavatam has detailed process of how actually we can understand God factually, how we can understand ourselves factually, how we can understand the relationship of everything with God, and how we can develop love for God. కాబట్టి భగవద్గీతలో భాగవతంలో మనని మనం అర్థం చేసుకోవడం ఎలా, భగవంతుని ఎలా అర్థం చేసుకోవడం, ఇంకా ఈ సృష్టిలో ఉన్నది అంతా కూడా భగవంతుడితో ఎలా సంబంధం ఉంది అనేది చాలా వివరంగా తెలుపబడింది. So in different ages Lord comes to establish this highest dharma, this love, the process of loving God through different incarnations. ఒక్కొక్క యుగంలో భగవంతుడు ఈ భగవత్ ప్రేమను ఎలా పొందాలి అనేది ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధానం ఉంటుంది. In the present age, Kali Yuga, Lord comes in the form of Lord Chaitanya Mahaprabhu, Sankirtana Pravartaka Shri Chaitanya Mahaprabhu. So he comes and by the process of Sankirtana Yagna, he kills the demoniac mentality of the people of Kali Yuga. భగవంతుడు ఈ కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు లాగా ఆవిర్భవించారు. ఈ సంకీర్తన యజ్ఞం ద్వారా అందరిలో ఉన్న జీవుడిలో ఉన్న ఈ ఆసురిక ప్రవృత్తిని పూర్తిగా నశింపజేస్తారు. So this is what is happening now. This incarnation is right now here, presently acting. ఇప్పుడు ఈ ప్రస్తుత సమయంలో మహాప్రభు యొక్క అవతారము ప్రభావం మనం చూడవచ్చు. Not just in India but throughout the world, by the process of the Sankirtan Andolan, people are becoming devotees of Lord. They are giving up their atheistic
mentalities, sinful activities, and they are accepting devotional service. ప్రపంచవ్యాప్తంగా కూడా చూడవచ్చు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన ఉద్యమం వల్ల అందరూ కూడా భక్తులవుతున్నారు, పాపకర్మల నుంచి విముక్తి చెందుతున్నారు. So this movement, Hare Krishna movement, is inaugurated by Sri Chaitanya Mahaprabhu, and through this movement, this avatara, Lord Chaitanya Mahaprabhu is killing the demonic mentality and is distributing love of God to everyone. ఈ ఉద్యమంలో శ్రీ చైతన్య మహాప్రభు ఈ ఆసురిక ప్రవృత్తిని నశింపజేసి అందరికీ కృష్ణ ప్రేమని పంచుతున్నారు. Everyone means whoever is just willing to accept is just giving them. అందరూ అంటే ఎవరైతే స్వీకరించడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తున్నారు ఇది. And Lord Chaitanya appears with his associate Lord Nityan Prabhu, and tomorrow is actually appearance day of Lord Nityan Prabhu. చైతన్య మహాప్రభు తన సహచరులు నిత్యానంద ప్రభుతో ఆవిర్భవిస్తారు కనుక రేపు నిత్యానంద ప్రభుల వారు ఆవిర్భవించిన తిథి. So tomorrow we will have lots of Sankirtan, and we will also speak about Lord Nityananda Prabhu, his activities, and so tomorrow there is again mega festival. రేపు చాలా పెద్ద సంకీర్తనం ఉంటుంది, ఇంకా ప్రవచనం కూడా ఉంటుంది. రేపు చాలా పెద్ద పండుగ ఇక్కడ జరుపుతారు. So this Lord Chaitanya movement is the movement of Sankirtan, means chanting together. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. శ్రీ చైతన్య మహాప్రభు ఉద్యమం అంటే ఈ సంకీర్తన ఉద్యమము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే జపించడం. So we can all experience how just by chanting all the bad things from our heart go away, and we experience a bliss which is not material, which is permanent, which is very different, completely different from any happiness of this material world. మనం అందరం కూడా అనుభూతి చెందవచ్చు. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, కీర్తించడం వలన మన లోపల, మన హృదయంలో ఉన్న అన్ని అనర్థాలు నశించి మనం దివ్యానందాన్ని పొందవచ్చు. So open invitation to everyone. Right now we can experience Lord's presence in our life through this process of chanting Hare Krishna. అందరికీ ఇప్పుడు ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడే మీరు అనుభవించవచ్చు. ఇలా కీర్తనం చేసి దివ్యానందాన్ని మీరు అనుభవించవచ్చు. So we request all of you to please try to understand this movement and Lord Chaitanya Mahaprabhu's instructions and apply in your life. కాబట్టి మేము అందరితో ఆర్థిస్తున్నాము. చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమాన్ని మీరు అర్థం చేసుకోండి, వారి సూచనలని అనుసరించండి. And by that way make your life full of spiritual happiness. ఆ విధంగా మీ జీవితాన్ని పూర్తిగా దివ్యానందంతో నింపుకోవచ్చు. Hare Krishna. హరే కృష్ణ. If you have any question now, we can take a few questions. ఇప్పుడు మీకేమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. Okay. If not, then we will end. Some announcement? Okay. Yeah, I don't think there is anyone who has any question. Okay, Srila Prabhupada ki jai, Shri Varahadev Bhagavan ki jai.